రాష్ట్ర వ్యాప్తంగా ఫెయిల్ అయిన విద్యార్థులకు ఉచితంగా పేపర్ రీవాల్యుయేషన్ చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర విద్యార్థులు తల్లిదండ్రులతో చెలగాటమాడుతున్న ఇంటర్ బోర్డును ప్రక్షాళన చేయాలంటూ బోర్డు ముందు నాయకులు ధర్నాకు దిగారు. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సిద్ధు ఫోన్ లైన్ అందిస్తారు. సిద్ధు, చెప్పండి, నాంపల్లి ఇంటర్ బోర్డు కార్యాలయం దగ్గర ఉద్రిక్తత నెలకొన్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? ఏపీవీపీ నాయకుల డిమాండ్స్ ఏంటి? గత 4 రోజుల నుంచి ఇంటర్మీడియట్ బోర్డు రిజల్ట్ ఎప్పుడు వచ్చినాయో అప్పటి నుంచి ఇంటర్మీడియట్ ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ రోజు కూడా సేమ్ సీన్ రిపీట్ అయింది. పొద్దున్న నుంచి విద్యార్థి సంఘాలు దఫాలుగా వస్తున్నారు, ప్రొటెస్ట్ చేస్తున్నారు, విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు బీజేవైఎం, ఎన్ఎస్యుఐ, టీఎన్ఎస్ఎఫ్ ఇలా విద్యార్థి సంఘాలు వచ్చాయి. వాళ్ళందరినీ అరెస్ట్ చేశారు. దాదాపు ఒక 200 మందిని అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. తాజాగా మీడియా కూడా ఇక్కడ ఓవర్ యాక్షన్ చేస్తుందని మీడియా ప్రతినిధులను కూడా అరెస్ట్ చేసే యోచనలో పోలీసున్నారు. మొత్తానికైతే ఇంటర్మీడియట్ బోర్డు నిర్వాహకం వల్ల విద్యార్థులు చనిపోతున్నారు. చాలా తప్పుడు తడకగా మారిపోయింది ఇంటర్మీడియట్ బోర్డు. దీన్ని రెక్టిఫై చేయాలని విద్యార్థులు కానీ తల్లిదండ్రులు కానీ డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇంటర్మీడియట్ బోర్డు మాత్రం అక్కడ ఇప్పటి వరకు ఎలాంటి తప్పు జరగలేదు. చాలా లిమిటెడ్ ఒక 2-3 తప్పులు జరిగినాయి. దాన్ని రెక్టిఫై చేస్తామని చెప్పారు. అయితే చాలా బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారు అని ఇటు విద్యార్థి సంఘాలు, ఇటు విద్యార్థులు సంఘాలు, ఇటు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కావాలంటే చేయలేదు, కావాలంటే రీవెరిఫికేషన్ కానీ రీకౌంటింగ్ కానీ చేసుకునే అవకాశం ఉంది, ఆ విధంగా ముందుకెళ్ళండి అని ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి అశోక్ చెప్తున్నారు. సో మొన్న ఒక అబ్బాయి రీకౌంటింగ్ అంటే 0 మార్కులు వచ్చాయి తనకు రిజల్ట్ లో. కానీ రీకౌంటింగ్ కట్టిన తర్వాత 98 మార్కులు వచ్చినట్టు మీడియా ముందు చెప్పారు. మొత్తానికి అయితే పరిస్థితి చాలా ఉద్రిక్తంగా మారింది. ఇంటర్మీడియట్ విద్యార్థి సంఘాల నేతలు వచ్చి మొత్తం బారికేట్లను విధ్వంసం చేసిన పరిస్థితి. ఇప్పటికైతే ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయానికి తాళాలు వేశారు. మీడియాను కూడా అరెస్ట్ చేస్తాం, మీడియా ఇక్కడ నుంచి వెళ్ళిపోవాల్సిందిగా పోలీసులు కోరుతున్నారు. ఇటు ప్రభుత్వం మాత్రం ఒక కమిటీ వేసింది. కమిటీ వెరిఫికేషన్ చేసి పూర్తి నిజానిజాలను బయటపెడుతుంది. అప్పటిదాకా ఇటు తల్లిదండ్రులు కానీ విద్యార్థులు కానీ సమయం పాటించాలి, ఎవరు ఆత్మహత్యలు చేసుకోవద్దని ఇటు విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి కానీ కేటీఆర్, హరీష్ రావు ట్వీట్ ద్వారా కూడా తెలిపారు. మొత్తానికైతే ఏం జరుగుతుంది, ఇటు విద్యార్థులు అయితే తక్షణ న్యాయం చేయాలి, తక్షణం ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శిని సస్పెండ్ చేయాలి, అక్రమాలకు పాల్పడి ఇట్లాంటి తప్పుడు నివేదికలు ఇచ్చి తప్పుడు మార్కులు ఇచ్చిన అధికారులను సస్పెండ్ చేయాలని విద్యార్థులు చెప్తున్నారు. మరోవైపు ఇంటర్మీడియట్ బోర్డు కూడా సూత్రప్రాయంగా అంగీకరించింది. అంతర్గత విభేదాలు ఉండడం వల్లనే ఇలాంటి మిస్టేక్స్ జరిగాయి, దీన్ని రెక్టిఫై చేసుకుంటాము, త్వరలోనే మళ్ళీ రిజల్ట్ ఇస్తామని, లేకపోతే బాధితులు ఎవరైనా తమ వద్దకు వస్తే దాన్ని రెక్టిఫై చేస్తామని అధికారులు చెప్తున్నారు. మొత్తానికైతే ఇక్కడ ఇప్పటి వరకైతే ఒక 200 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఇటు విద్యార్థులు, విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు అయితే చాలా భారీగా ఇక్కడ గుమ్ముకున్న పరిస్థితి ఉంది మనకు. అయితే సిద్ధు, ఏపీవీపీ నాయకుల డిమాండ్స్ కి ఇంటర్ బోర్డు స్పందించిందా? మరి వారి డిమాండ్స్ ని ఇది ఇంటర్ బోర్డు దానికి ఓకే చెప్పే అవకాశం ఉందంటారా? ఇప్పుడు ఈ వ్యవహారం మొత్తము రాష్ట్ర ప్రభుత్వానికి వెళ్ళిపోయింది. అయితే విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి బాధ్యత వహించి దానికి ఆయన రాజీనామా చేయాలని కూడా విద్యార్థులు ఆరోపిస్తున్నారు. మరోవైపు విద్యార్థులు అంటే బోర్డు తప్పిదాలకు, ప్రభుత్వ తప్పిదాలకు విద్యార్థులు సూసైడ్ చేసుకుంటున్నారు. సెన్సిటివ్ ఇష్యూ, పిల్లలకు ఫెయిల్ అయ్యామే చూసుకోగానే అంటే దాదాపు 2 సంవత్సరాలలో కలిపి 900 మార్కులు వచ్చిన విద్యార్థులు కూడా ఒక్క సబ్జెక్ట్ లో ఫెయిల్ కావడం విద్యార్థులు మానసిక క్షోభకు గురవుతున్నారు. దీంతో చాలా పిల్లలు సూసైడ్ చేసుకుంటున్నారు. సో దాన్ని ఆపాలని ఖచ్చితంగా ఇంటర్మీడియట్ బోర్డు
రాజీనామా చేయడమో లేకపోతే ఒక స్పష్టమైన ఆదేశాలతో కూడిన ఏదైనా అనౌన్స్మెంట్ చేయడమో చేయాలని వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అధికారులు మాత్రం తమను తప్పించుకోవడానికి ప్రతిసారి ఇంత పెద్ద ఇష్యూని డీల్ చేయడం అంటే చిన్న చిన్న పొరపాట్లు జరుగుతాయి. అదేవిధంగా ఇప్పుడు కూడా చాలా మైనర్ ఇష్యూస్ జరిగాయి. దీనికి అంత రాజ్యాంగం చేయవలసిన అవసరం లేదు. విద్యార్థి సంఘాలు మీడియాని అత్యుత్సాహం చూపుతుంది తప్ప బోర్డు తప్పు ఏది లేదని వాళ్ళు దాటవేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే సిద్ధు, ఇప్పటికే అక్కడ పోలీసులు అనేక మందిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది. మరి దీనిపై పోలీసులు ఏమంటున్నారు? పోలీసులు అదే బోర్డు దాన్ని రెక్టిఫై చేసే పనిలో ఉంది. సో విద్యార్థులు కానీ తల్లిదండ్రులు కానీ సంయమనం పాటించాలి. అంతేగాని ఇక్కడ బోర్డు దగ్గరకు వచ్చి ల్యాండ్ ఆర్డర్ ఇష్యూను అరెస్ట్ చేస్తే ఖచ్చితంగా అరెస్ట్ చేస్తామని చెప్తున్నారు. ఇప్పటికే వివిధ విద్యార్థి సంఘాల నాయకులను అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించిన పరిస్థితి ఉంది. మొత్తం ఇప్పుడు మీడియా ఇక్కడ నుంచి వెళ్ళాలని, ఒకవేళ వెళ్ళకపోతే మీడియా ప్రతినిధుల మీద కూడా కేసులు పెడతామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. సంస్థ రైట్ సిద్ధు, థ్యాంక్ యూ. అన్యాయంగా నాశనం అయిపోతుంటే ఒక రైతు వీడియో పెడితే స్పందించిన ముఖ్యమంత్రి 10 లక్షల కుటుంబాలు రోడ్డు మీద పడితే కూడా ఇప్పటికీ స్పందించకపోవడం సిగ్గుచేటు. ఈరోజు విద్యార్థుల యొక్క భవిష్యత్తు ఈరోజు నాశనం చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం. నిన్న జగదీశ్వర్ రెడ్డి గారు చెప్పిన విషయం ఏంటంటే ఇది వారి యొక్క అంతర్గత కలహాల వల్ల జరిగిందని చెప్తా ఉన్నారు. నువ్వు అంతర్గత కలహాలు ఉన్నాయని చెప్పి నీకు తెలిసినప్పుడు ఇన్ని రోజులు గడ్డి వీకినవా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు ఏబీవీపీ ఏమడుతుందంటే 10 లక్షల కుటుంబాలు ఈరోజు 3,000 కోట్ల రూపాయలు తెలంగాణలో ఇంటర్మీడియట్ విద్యా వ్యాపారం చేస్తున్నది. 3,000 కోట్ల రూపాయలు తల్లిదండ్రులు కష్టాజితాన్ని మొత్తం కూడా ఈరోజు పోలీస్ అధికారులు కూడా ఉన్నారు ఇక్కడ. వారి పిల్లల్ని కూడా లక్షల రూపాయలు పోగు చేసి తెల్లవారులు 5 గంటలకు బుక్కు కొట్టి 12 గంటల వరకు బుక్కు చదివితే మా మార్కులు వస్తాయి, మా జీవితాలు బాగుపడతాయని చెప్పి విద్యార్థి లోకం అంతా కూడా అనుకున్నది. కాకపోతే రిజల్ట్ ఇచ్చినాక వారి యొక్క రిజల్ట్ లో 920 మార్కులు వచ్చినోడు ఎట్లా ఫెయిల్ అవుతారండి? 920 మార్కులు వచ్చినోడు ఎట్లా ఫెయిల్ అవుతాడు? 10 లక్షల మంది Down!